నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ప్రియా దేవుని బిడలారా, నిత్యజీవం. నిత్యజీవం అంటే అంతములేని జీవితం అని కాదు. క్రీస్తు ద్వారా దేవుని జీవిత విశిష్టతను స్వీకరించిన మన జీవితం ఒక ప్రత్యేక రీతిలో ప్రశస్తమైన జీవితంగా రూపొందుతుంది. ఇది మనలో క్రమేణా వృద్ధి పొంది తగిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సహవాసాన్ని పెంపొందింపజేస్తుంది. క్రొత్త నిబంధనలో నిత్య జీవితం అంటే ఏమిటో ఇలా వివరించారు. ఇది అనుదినం జరగాల్సిన వాస్తవం. దీన్ని అనుదిన జీవితంలో నిలుపుకోవాలంటే మనకు సజీవమైన విశ్వాసం ఉండాలి. నిత్య జీవితం అనేది గతంలో ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపడినందువల్ల లభించిందని, అది మనకు భద్రంగా ఎల్లకాలం ఉంటుందని అనుకోరాదు. వాస్తవానికి అది క్రమేణా వృద్ధి పొందుతూ క్రీస్తుతో అర్థవంతమైన ఐక్యత, సహవాసాలను పెంపొందింప చేయాలి. క్రీస్తు లేని నిత్య జీవితం లేదు. భావికాల నిరీక్షణ క్రీస్తును విశ్వసించే వారికి ఈ నిత్య జీవం ఆయన రాకడతో ముడిపడి ఉంది. పరిశుద్ధాత్మ ఆదేశించిన విధంగా జీవించటం మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లు మీ సహోదరి భాగ్య మరణాత శాలం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.